నిన్న 'ప్రభాస్ అన్న' గురించి చెప్తూ, అన్న ఏ ఫుడ్ ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేయలేదు. అన్న ఎంత మంచోడు అని చెప్తే, 'ప్రభాస్ అన్న' ఫ్యాన్స్ అందరూ నన్ను సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ థాంక్ యూ సో మచ్. అలానే ఈ విషయాన్ని కూడా సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాను. అమ్మాయిలు చూస్తున్నారనంటే పూర్తిగా చూడండి. అబ్బాయిలు ఎవరైనా చూస్తున్నారు అనంటే మీ మమ్మీకి, చెల్లెకి, అక్కకి, మీ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఎవ్వరికైనా యూజ్‌ఫుల్‌గా ఉంటది. ఇది హెల్త్‌కి సంబంధించింది. ఏంటిదనంటే 90% ఫీమేల్ యాక్టర్స్ ఏదో ఒక అన్‌హెల్తీ ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేశారు. ఎస్పెషల్లీ సమంత, ఆలియా భట్ ఇంకా చాలా మంది ఉన్నారు. కాకపోతే వీళ్ళెవరైతే ఏ ప్రొడక్ట్స్ అయితే ప్రమోట్ చేస్తున్నారో వీళ్ళు తినరు, తాగరు. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ సోషల్ మీడియాలో ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. సమంత అసలు షుగర్స్ తీసుకోకూడదు తన హెల్త్ ఇష్యూస్ వల్ల. ఇంకా ఆలియా భట్ అయితే ఒక షోలో ఇస్‌పే షుగర్ డాలా హై క్యా? షుగర్ అన్‌హెల్తీ అనుకుంటా ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పిద్ది. ఇంత ప్రూఫ్స్ ఉన్నా కూడా వాళ్ళు ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తారు. ఎందుకనంటే వాళ్ళకి డబ్బులు అవసరం. వీళ్ళు చెప్పే మాటల్ని మీరు బ్లైండ్ గా నమ్ముతున్నారు అనంటే మీ హెల్త్ ని మీరే ఖరాబ్ చేసుకున్నట్టు. ఎస్పెషల్లీ పీసీఓడి ప్రాబ్లమ్స్ రావచ్చు, ప్రెగ్నెన్సీ ఇష్యూస్ రావచ్చు, స్కిన్ ఇష్యూస్ రావచ్చు, ఏదైనా రావచ్చు. ఎందుకనంటే ఇవి తీసుకోవడం వల్ల షార్ట్ టర్మ్ లో ఏ ప్రాబ్లమ్స్ చూపించవు, లాంగ్ టర్మ్ లో కంపల్సరీ చూపిస్తాయి. వన్స్ ఇన్ ఎ వైల్ తినడం తాగడం ఇస్ ఫైన్, కానీ కంటిన్యూస్ గా అయితే చాలా చాలా ప్రాబ్లం అన్నమాట. చాలా మంది వీళ్ళని చూసి వావ్ వాళ్ళ బాడీ ఇలా ఉంది అలా ఉంది అని అనుకుంటారు. కానీ మీ బాడీ మీద మీరు ఇంట్రెస్ట్ పెట్టుకోండి. వాళ్ళు ఏంటి ప్రమోట్ చేస్తారు కానీ వాళ్ళు తినరు. వాళ్ళు ఎంత స్ట్రిక్ట్ గా డైట్ మెయింటైన్ చేస్తారు అని అంటే ఒకే తిండి ఒక 20 సంవత్సరాలన్నా తినగలరు. మనం ఒక నెల రోజులు కూడా తినలేం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ డబ్బు ముఖ్యం కాదు. వాళ్ళంతా ఫేమస్ అయ్యారు, వాళ్ళ దగ్గర డబ్బు నీట్ గా మెయింటైన్ చేసుకోవచ్చు అనుకోవడం తప్పు. మీ ఇంట్లో నువ్వు ఏదైతే తిండి తింటున్నావో అది కూడా హెల్తీయే, కానీ నీకు తెలియాల్సింది ఎంత తినాలి, ఏం తినాలి, ఎప్పుడు తినాలి అని తెలిస్తే నువ్వు కూడా హెల్తీగా ఉంటావు. అండ్ నీకు నీ హెల్త్ మీద ఫోకస్ ఉంటే మంచిగా తిను. అండ్ ఈ రీల్ నచ్చితే ఎవరికన్నా యూస్ఫుల్ గా ఉంటే వాళ్ళకి కంపల్సరీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.